నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన్ని కొన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, భూకంపాలకు గ్రహాలు కారణమా? అంటే దీని మీద ఏమైనా పరిశోధనలు జరుగుతున్నాయా? అంటే మీరు ఏం చెప్తారు సార్? జరుగుతున్నాయండి. నేను ముఖ్యంగా ఏంటంటే ఈ పంచాంగాల్లో కూడా వాతావరణ సూచనలు రాస్తూ ఉంటారు. తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, భారీ వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఇలా ఉంటుంది. నా చిన్నప్పుడు కూడా గుప్తా గారి పంచాంగాల్లో ఆ డేట్ల వారీగా ఈరోజు వర్షం పడుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. అంటే ఒక్కోసారి ఆ టైంలో రాకపోయినా కానీ వేరే ప్రాంతంలో వర్షం పడటం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అబ్జర్వేషన్స్ అయితే జరిగినాయి గతంలో. పండితులకు ముందుగానే పంచాంగతలు రాస్తూ ఉంటారు. అయితే దీని మీద రేమళ్ళ అవధాలన గారు, వేద భారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రేమళ్ళ అవధాలన గారు దీని మీద పీహెచ్డీ చేశారట. ఆయన ఎంఏ ఆస్ట్రాలజీ చేసుకుంటూ ఒక డాక్టరేట్ చేయాలనిపించిన సబ్జెక్టులో ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు. దీని మీద తరువుగా ఎవరు స్టడీ చేయలే. ఒకటి ఏంటంటే వరాహమిహిరుడు, మనకు తెలుసు, వరాహమిహిరుడు స్టోరీ తెలుసు, బృహత్ సంహిత అనే గ్రంథాన్ని ఆయన రాశారు. ఆ వరాహమిహిరుడు ఏం చేశాడంటే, అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో మాకు తెలుసు కదా. ఒక రాజుగారికి ఒక పంది కారణంగా మీ అబ్బాయి చనిపోతాడని ఆ రాజుగారికి ఈయన జాతకం చెప్పాడట వాళ్ళ అబ్బాయి గురించి. అనుకుని పందులు లేకుండా మొత్తం అంత రాష్ట్రం అంతా, మొత్తం ఎక్కడ రాజ్యం అంతా పందులు లేకుండా నిర్మూలించాడు ఆయన. తీరా పంది బొమ్మ ఉన్న స్తంభం పడిపోయి చచ్చిపోయాడు బాలుడు అని చెప్తారు. వరాహమిహిరుడు, అప్పటి నుంచి వరాహమిహిరుడు అనే పేరు వచ్చింది ఆయనకంటారు. మిహిరాచార్యుడికి వరాహమిహిరుడు అనే పేరు అప్పుడే వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆ వరాహమిహిరుడు కూడా భూకంపాలకి గ్రహాలకి సంబంధం ఉంది అని పేర్కొన్నారట. ఇంకొకటి ఏంటంటే మరి బివి రామన్ గారు కూడా రాశారు, భూకంపాలు వాతావరణ సంబంధమైన కారణాలు గ్రహాలు ఎలా కారణం అవుతాయని బివి రామన్ గారు కూడా ఆయన బుక్ రాశారు. ఆ బుక్ నా దగ్గర ఉంది. సార్, మరి గ్రహాలు కారణం అంటున్నారు కదా భూకంపాలకి, మరి ఏ గ్రహాలు కారణమవుతాయి? అది పరిశోధకుడైన రేమళ్ళ అవధాన గారే మనకి ఇప్పుడు ఇంటర్వ్యూలో అయిపోయిందో చూద్దాం. దీని మీద ఆయన చెప్పింది ఏంటంటే, గురువు శని ఈ రెండు గ్రహాలు భూకంపాలకి, మిగతా తుఫాన్లకి వాడికి కాదు. అవి ఇంకొక వీడియోలో మనం చర్చించుకుందాం. ముఖ్యంగా గురువు శని ఒక రాశిలో కలిసి ఉండటం కానీ, ఎదురెదురుగా ఉండటం కానీ, దృష్టి పడినప్పుడు కానీ ఎక్కువ భూకంపాలు వచ్చినాయని వాళ్ళు అధ్యయనం చేశారు. ఆ రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదులు రావాలి, ఆ కాంబినేషన్స్లోనే జరుగుతూ ఉంటాయి భూకంపాలు, ఎక్కడ రావాలి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది కదా, రేఖాంశం అక్షాంశాలు రేఖాంశాలు బట్టి ఆ ప్రాంతాల భూకంపాలు వస్తూ ఉంటాయి అని చెప్పారు ఆయన. అంటే ఆయన అధ్యయనంలో తేలింది అది. అయితే ఇప్పుడు చాలా భూకంపాలు ఆయన డేటా అంతా సేకరించారంట. దీని మీద గవర్నమెంట్ కూడా ఆయన పరిశోధన చేయమని ఆయన ఆ పరిశోధన ఇప్పుడు ఉన్నారు. బుక్ తీసుకొచ్చారు ఆల్రెడీ, ఒక బుక్లెట్. గవర్నమెంట్ ఒక బాధ్యత తప్పు చెప్పింది, మీరు దీని మీద స్టడీ చేయండి, అధ్యయనం చేయమని చెప్తే గతంలో పీహెచ్డీ చేశారు కాబట్టి దీని మీద కూలంకషంగా ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు రేమళ్ళ అవధాన గారు ఏమన్నారో కూడా మనం ఒకసారి చూద్దాం. భూకంపాలకి ఎప్పుడు కూడానండి దీని మీద అప్పుడు ఎవరెవరు కృషి చేసి ఉంటారు దేశంలో, అది మొత్తం లిటరేచర్ సర్వే జ్యోతిషపరంగానండి, జ్యోతిషపరంగా. ఓకే. అది చూసేప్పటికి నాకు ప్రాచీన గ్రంథాల్లో వరాహమిహిరుడు అంటే అతను సుమారు అప్రాక్సిమేట్లీ 500 AD పీరియడ్ అండి. అంటే ఈవేళ 1500 సంవత్సరాల కదా. అతను ఒక పుస్తకం రాశాడు, బృహత్ సంహిత అని. ఓకే. అందులో ఒక చాప్టర్తో భూకంపాల మీద రాశారండి ఆయన. దాని పేరు భూకంప లక్షణ అధ్యాయము. అప్పటికే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనకి కెలామిటీస్ చాలా రకాలు ఉన్నాయండి. మామూలుగా వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. అవును, వీటన్ని టైం ఇస్తాయి. ఇవి వరదలు వస్తున్నాయి. ఇప్పుడు మనం న్యూస్ చూస్తున్నాం అనుకోండి, సైక్లోన్ మనకి మ్యాప్లో, టీవీలో న్యూస్లో మనకి మ్యాప్ చూపిస్తుంటుంది. సైక్లోన్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింది, ఏదో కాకినాడ ఎంత దూరం లేదా అండమాన్ ఎంత దూరం చూపిస్తూ ఉంటాడు. అది వస్తుంటే మీరు కొంత ఖాళీ చేయొచ్చు, సామాను సర్దుకోవచ్చు. ఏమండి, భూకంపం టైం ఇవ్వదు. అదే విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్లో రావడం, డివాస్టేట్ చేసిన, సర్వనాశనం చేసేయడం, అది వెళ్ళిపోతుంది అంతే. అదే ఆ టైం ఇవ్వదు అసలు. అది మిగతా వాటికి ఉన్నటువంటి ప్రిడిక్షన్ కంటే కూడా అర్జెన్సీ భూకంపానికి ఎక్కువ ఉంది. ఇది వస్తే ఎంతమంది పోతారో ఎవడు చెప్పలేడు. అప్పుడు దాని మీద డేటా చూస్తానండి, కొన్ని భూకంపాలు 2 లక్షల మంది ఆ క్షణకాలంలో పోయారటండి. అదే భూమి నెరదలో వెళ్ళిపోయారు చూడ. ఈ వరాహమిహిరుడు రాశాడు, తర్వాత ఇంకెవరన్నా చాలామంది రాశారు. నారద సంహిత ఇంకో పుస్తకం ఉందండి, అందులోని భూకంపాల గురించి వచ్చింది. ఓకే. ఈ ప్రాసెస్లో నేను డేటా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. చూసే కొన్ని ఫుల్గా దొరికే. మనకి రావాల్సిన ఏంటంటేనండి, ఏ డేట్ని వచ్చింది, ఏ టైం వచ్చింది, ఓకే, అది ఆ ప్రదేశం యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశం రేఖాంశం ఇవి తెలిస్తే అక్కడికి ప్లానెటరీ కాన్ఫిగరేషన్ తెలుస్తుందండి. గ్రహాలు ఏ రాశులు ఉన్నాయి, అంటే ఏ గ్రహం ప్రభావం మూలంగా భూకంపం వస్తుంది
ఏ గ్రహం అండి అది ఇంతకీ? సామాన్య ప్రధానంగా శని గురుడునండి. ఓకే. ఆ రెండింటికి కొన్ని అది ఈ విషయం మీద గుర్తించి వరాహమిహిరుడు రాసిన దాంట్లో ఒక చక్కటి మాట రాశారండి. ఇప్పుడు 12 రాసుల్లో ఈ 2 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నా లేక 180 degrees ఉన్నా అంటే జస్ట్ ఆపోజిట్ అనమాట. ఆపోజిట్లో. అవును. అది 99% ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది భూకంపం రావడానికి. ఓకే. మామూలు భూకంపం కాదు వచ్చేది, ఏదో ఏమంటే సునామీ లెవెల్లో వస్తుంది అని మరి ఏ ప్లేస్లో అనేది ఎట్లా అది అది అసలు ఆయన రాసి ఆవేళ వాళ్ళకున్న చెప్పారండి. ఆయన రాసిన వేళ మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. ఇంకా అది దురదృష్టం. ఆయన ఎంత అడ్వాన్స్గా చెప్పాడు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. అది ఆయన రాసిన దాంట్లో బ్రాడ్గా ఇలాగండి, భూకంపం ఇది ఏం కావాలి ఎవరిని అడిగామనుకోండి, అది ఎప్పుడు వస్తుందో ముందర తెలియాలి. అది ముందర ఫండమెంటల్ క్వశ్చన్. వస్తే జాగ్రత్త పడతాం. అదే ప్రాణాలు దక్కితే చాలు, సామాను పోయినా పర్వాలేదు, తర్వాత విషయం. ప్రాణాలు దక్కి ఎవరు చూసినా అలాగే చూస్తారు ప్రమాదాలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఇలా దీని మీద మోడర్న్ సైన్స్ తోటి, లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి అన్ని కంట్రీస్ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసేయండి. బిలియన్స్. జపాన్ నిత్యం సమస్య వాడికి, ఇండోనేషియా, అమెరికా, అన్నీ మొత్తం ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా మీకు కోస్టల్ లైన్లో ఉన్నవే. ఎక్కడ కొడుతుందో తెలియదు. ఏమండి భూకంపాలు గట్టు మీదే రావక్కర్లేదండి, సముద్రంలో కూడా వస్తాయండి. సముద్రంలో కనుక భూకంపం వస్తే అది సునామీ అవుతుంది. ఏమండి నేల మీద వస్తే బీటలు తీసేస్తుంది. దీని మీద డేటా నాకు AD 360 నుంచి డేటా దొరికిందండి. 3వ శతాబ్దం నుంచి డేటా ఫలానా రోజున వచ్చింది. టైం దొరకలేదు నాకు. ఓకే. ఇలాంటి డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాక నేను ఈ MRO పార్టీ కింద చేసినప్పుడు ఏం చేశానంటే 30 భూకంపాల డేటా, 30 సునామీలు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి అవి తీసుకుని చేస్తే వరాహమిహిరుడు ఇందాక సూత్రంలో ఏం చెప్పాడు ఐడెంటిటీగా అన్నింటిలోనూ వర్తించిందండి. ఓకే. శని గురుడు ఒక రాశిలో ఉండడం కానీ 180 degrees ఉండడం కానీ. ఓకే. దానికి ఇంకో 2 కండిషన్స్ పెట్టాడు. ప్రాబబిలిటీ అంటాం కదా, అంటే వచ్చేస్తుందని చెప్పరు వీడు. ఏమంటే హార్ట్ అటాక్ వస్తున్నాడు, ఎవరైనా కార్డియాలజిస్ట్ చెప్పగలడా? హార్ట్ పేషెంటే అనుకోండి, ఒక పేషెంట్ వచ్చినవాడు ఈ రోజుని ఈ డేట్ నాడు ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు నీకు హార్ట్ అటాక్ వస్తుంది ఎవడని చెప్పాడు, ఈ వేళ వరకు ఎవడో చెప్పలేడు. అవునా కదా? అదే రకంగా జస్ట్ సిమిలర్ భూకంపం అండి. ప్రాబబిలిటీ ఎప్పుడు ప్రాబబిలిటీ చెప్తాను, ఉప్పు ఎక్కువ తింటే పెరుగుతుంది ప్రాబబిలిటీ ఏం చెప్పారు ఆయన? వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ లెవెల్ ఇది చెప్పారు. సెకండ్ లెవెల్ గ్రహణం వచ్చేప్పుడైతే ఓకే ఆ గ్రహణం ఈ రాశుల్లో కనుక అయితే ఇంకా ప్రాబిలిటీ పెరుగుతుంది. ఓకే. ఆ రాశులు కుంభరాశి, మకర రాశి, సింహరాశి ఇలాంటివి కొన్ని చెప్పారు. ఈ రాశుల్లో అయితే ఇంకా ప్రాబిలిటీ పెరుగుతుంది. అలా 5-6 లెవెల్స్ చెప్పారండి ఆయన. చెప్పి అసలు ముందర చెప్పడానికి ఎన్నాళ్ళ ముందు చెప్పచ్చు అంటే ఇవాళైతే ఒక 5 నిమిషాల ముందర కూడా ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదండి. అదే ఆయన 2 నెలల ముందర చెప్పాడండి. 2 నెలల తర్వాత రాబోయే భూకంపానికి ఈవేళ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడండి. ఎలా అంటే మన మాటలో చెప్పాలంటే అప్పుడు మనకు ఒంటో ఫీవర్ రాబోతుంది అనుకోండి, మొట్టమొదటి వస్తుంది హై ఫీవర్ రాదు, అనీజీగా స్టార్ట్ అవుతుంది ముందర. అదే ఎవరికి అంతే కదా, టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది, లోపల అనీజీనెస్ స్టార్ట్ అవుతుంది. అనీజీనెస్ 2-3 hours అయితే మెల్లమెల్లగా అది బిల్డప్ అవుతూ ఫీవర్లో గెడుతుంది. ఈ మొట్టమొదటి అనీజీనెస్ ఎలా అయితే మనం దాన్ని బట్టి 4-5 సార్లు అయిందనుకోండి, రేపు పొద్దు మళ్ళీ అనీజీనెస్ వస్తే జ్వరం రాబోతోంది అని మనకి అర్థమవుతుంది. ఆ పూర్వం ఏం ట్యాబ్లెట్స్ వాడేమో ఆ కాగితాలు ఉంటే మళ్ళీ ఆ మందులు రెడీ పెట్టుకుంటాం, అది వస్తుంటే వేసుకుంటాం. ఇది మామూలుగా వేళ చేస్తుంది. ఆయన ఎలా చెప్పాడంటే 4 రకాల పద్ధతి ఇందులో భూకంపాలు ఉన్నాయి. 2 నెలల ముందర ప్రిడిక్ట్ చేయడానికి వీళ్ళని సిమ్టమ్స్ ఈవేళ కనిపిస్తుంటాయి. ఓకే. మన నలతగా ఉన్నట్టు అనీజీగా ఉన్నది సరే, మనిషికి ఎలాగో భూమి మీద ఈ సిమ్టమ్స్ వచ్చాయంటే 2 నెలల తర్వాత భూకంపం రాబోతోందని ఆ ప్రాంతానికి అర్థం. ఓకే. ఇంకో రకం సిమ్టమ్స్ ఇచ్చాడు. ఈ సిమ్టమ్స్ వస్తే అది 1.5 months ముందర, ఇంకోటి అయితే అది 2 weeks ముందర, ఇంకోటి అయితే 1 week ముందర, ఇలా 4 భాగాలు చేశాడండి ఆయన. ఓకే. అది ఎలా చేస్తామంటే నక్షత్రాల కాంబినేషన్ పెట్టి చెప్పాడు. 27 నక్షత్రాలు కాకుండా అభిజిత్ అని ఇంకో నక్షత్రం లెక్కేసుకోండి, 28 అయ్యాయి. వాటి 4 భాగాలు చేశారండి. ఈ మొదటి కేటగిరీ దాంట్లోకి వస్తే ఈ నక్షత్రాల్లో ఉంటే నువ్వు మొదటి కేటగిరీ వస్తాయి. ఓకే. రెండో బ్యాచ్ 7 ఆయన లిస్ట్ ఇచ్చాడు. వరుసగా కాదు, మన అశ్విని భరణీకి సెలెక్టెడ్గా ఉంటాయి, ర్యాండమ్గా 7 అవుతాయి. ఇంకో ర్యాండమ్గా 7 అది కనుక ఉన్నాయంటే రెండో కేటగిరీ భూకంపం వస్తుంది, మూడోది, 4వది, ఇలా ఆయన కేటగిరీ చేశాడండి. వీటికి పేర్లు పెట్టాడు. ఇంద్రమండలం, అగ్నిమండలం, వరుణ మండలం, వాయుమండలం అని. ఓకే. ఇంత డీటెయిల్గా ఆయన ఇచ్చాడు. అంటే ఆవేళ ఇప్పుడు ఆయన రాసేయండి, ఆయన అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇదే సైంటిస్ట్, ఇదే మ్యాథమెటిషియన్. ఏమండి అదే ఈ వేళ మనకి ఏంటంటే ఇంకోటి ఏమని చెప్పాడంటే ఈవేళ ఆయన చెప్పింది ఆయనే అంత చెప్తే బృహత్సంహితకి వ్యాఖ్యానం రాసిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, భటోత్పలుడు అని కాశ్మీర్ పండితుడు. భటోత్పలుడు. ఏమండి
వరాహమిహిరుడు మామూలుగా వ్యాఖ్యాత యొక్క గొప్ప లక్షణం ఉండాలంటే అసలు గ్రంథమే కాదు, దాని కాంటెంపరీ రిలేటెడ్ మెటీరియల్ కూడా రిఫరెన్స్ ఇవ్వగలిగినట్టు వ్యాఖ్యానం రాయాలి. అవును. వరాహమిహిరుడు రాసినటువంటి దాన్ని వ్యాఖ్యానం రాస్తూ ఈయందే కాదు, పరాశర సంహిత అని ఇంకో పుస్తకం ఉంది, ఆ పరాశర సంహితలో ఇంకా 2 నెలల ముందర దాని వచ్చి భూకంపాలు కూడా అందులో రాసి ఉంది అని రాశాడండి ఈయన. ఓకే. అయితే ఈ భటోత్పలుడు ఎప్పటి పీరియడ్ వాడండి? 9th century వాడు. ఇప్పుడు మనం 21st centuryలో ఉన్నాడు. ఆ పుస్తకం దొరకలేదండి వాళ్ళ. ఓకే. ఈ బృహత్ సంహిత వ్యాఖ్యానంలో ఆయన రాసిన వాక్యం దొరుకుతుంది తప్ప పరాశర సంహిత ఉంది అందులో ఇలా ఉంది అని రిఫరెన్స్ కూడా ఇచ్చేసాడు ఆయన. అసలు ఒరిజినల్ పరాశర చూద్దామంటే ఆ పరాశర సంహిత దొరకలేదు అన్నారు. ఓకే. ఎంత లిటరేచర్ పోయిందో చూడండి, ఎంత నాలెడ్జ్ ఉండేదో మీరు మొట్టమొదటి ఫస్ట్ పాయింట్. అదే అది నేను పోయిందంటే ఈవేళ వరకు దొరకలేదు. మీరు రాసిన ఆ రిపోర్ట్ని బుక్గా తీసుకురావచ్చి ఆలోచన చేయలేదండి? ఏదండి? ఇది ఇప్పుడు భూకంపాల మీద మీరు నేను అది ఇది చేశాను, చిన్న బుక్లెట్ వేశాను. వేశారా? చిన్న బుక్లెట్ వేశాను. అయితే ఇది ఎంఏ స్థాయిలో అయిపోయిన తర్వాత పిహెచ్డికి ఏమండి టేకప్ చేశాను. అప్పుడు కూడా ఇదే ఇంక ప్రాజెక్ట్ పెట్టుకుందాం, ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్రపంచం అందరికీ అవసరం. ఏళ్ళకి వేళ మనం భూకంపం రేపు ఎప్పుడు వచ్చేస్తుందని చెప్పలేను, కానీ ప్రయత్నం కొంత డేటా ఎంత చేసినా ప్రతిదీ ఉపయోగిస్తుంది. అందుకోసం ఇప్పటి 380 భూకంపాల డేటా కలెక్ట్ చేశానండి. ఏమండి రెక్టార్ స్కేల్ మీద అబౌట్ 7.5 అంటే చాలా పెద్దది. అవును. ఆ డేటా కలెక్ట్ చేసి దాన్ని బట్టి ప్రాసెసింగ్ చేసి 37 రకాల రిపోర్ట్లు తయారు చేశానండి. ఆ డేటా నుంచి ప్రతి దానికి జాతకాలు వేశాను. ఓకే. అంటే కంప్యూటర్స్ జాతక చక్రాలు మన మన ప్రతి వాళ్ళు మనం వేసుకుంటాం కదా. 370 భూకంపాలకి జాతక చక్రం అంటే మనకి జాతకం వేయడానికి ఒక పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడు ఏ ఊళ్ళో పుట్టాడు అంటారు, ఏ రోజున పుట్టాడు అంటారు, ఎన్ని గంటలు పుట్టాడు, ఆ 3 భూకంపాలకు ఉంటాయి. అదే ఏమండి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దొరుకుతాయి. ఇప్పుడు మన భూకంపం వచ్చిందండి, అప్పుడు గ్రహస్థితులు ఏంటి అని చూస్తూ ఉంటారా మీరు? చూస్తాను, డెఫినెట్ చాలాసార్లు మ్యాచ్ అయ్యాయండి, చాలాసార్లు మ్యాచ్ అయ్యాయి. ఇందులో దొరికింది నాకు ఒక పాయింట్, ఒక క్లూ దొరికింది. ఓకే. అంటే నేను ఏం చేశానంటే గ్రాఫ్ రెడీగా మొత్తం మ్యాప్ వచ్చేసింది, ఏ గ్రహం ఏ ప్లానెట్లో ఎన్ని డిగ్రీలు ఎన్ని మినిట్స్లో ఉందో దొరికింది. ఒకదాని అప్పుడు ఇంకా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎన్ని పారామీటర్స్ మీద స్టడీ చేయాలి దీన్ని. ముందర పంచాంగ పద్ధతి, పంచాంగం అనే మాట అర్థం ఏంటంటే పంచాంగములు 5 భాగాలు. అవును. తిథి వార నక్షత్ర యోగ కరణములు. మనందరికీ తిథి గురించి తెలుసును, తిథి వారం నక్షత్రం తెలుసు, యోగము కరణం మనం పట్టించుకోండి. ఏమండి ఇప్పుడు ఆ భూకంపం వచ్చినప్పుడు ఏ యోగం ఉన్నది, ఓకే ఏమండి ఆ గ్రహాలను బట్టి చెప్పేస్తుంది. మనకి చార్ట్లో అది కూడా వస్తుందండి. ఇప్పుడు కొత్త జగన్నాథ్ హోహరా ఇలాంటి సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి. అక్కడ పక్కన ఇగో ఈ ఈవెంట్ అవుతున్న టైంలో ఈ గంట ఈ యోగం ఉంది, ఈ కరణం నడుస్తుంది అని ఇస్తారండి. ఇలా 350 ఇచ్చి వీటికి ఫ్రీక్వెన్సీ టేబుల్స్ బిల్డప్ చేశాను. ఓకే. అంటే సపోజ్ 37 రకాల రిపోర్ట్లు అన్నాను కదా. మేషరాశిలో వచ్చిన భూకంపాలు ఎన్ని, ఏమండి లేదా వృషభ రాశిలో వచ్చిన భూకంపాలు ఎన్ని, లేదా సింహరాశిలో వచ్చిన భూకంపం, ఇలా ఏ రాశి ప్రభావం అయినా ఉంటుందా, అది ఒక రకం రిపోర్టు. ఓకే. లేకపోతే శని గురుడు కలిసి ఉన్నటువంటి భూకంపాలు ఎన్ని వచ్చాయి, ఓకే శని గురుడు ఆపోజిట్గా ఉన్న భూకంపాలు ఎన్ని వచ్చాయి, ఈ వారాల్లో ఆదివారం నాడు ఎక్కువ వస్తున్నాయా సోమవారం నాడు ఎక్కువ వస్తున్నాయా, అది ఎందుకు వస్తున్నాయని అడగదు నన్ను, వచ్చాయా లేదా అంతే, ఎన్ని వచ్చాయి అదే అది దాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అది వేసామండి. అలా వేసే నక్షత్రాలు ఏ నక్షత్రానికి ఎక్కువ వచ్చాయి భూకంపాలు, ఈ లిస్ట్ అంతా వేసామండి. వేసి అలా యోగాలు 27 రకాలు ఎన్నో యోగాలు ఉంటాయి. ఏ యోగం ఉంది అప్పుడు, మొదటి యోగంలో ఎన్ని భూకంపాలు వచ్చాయి, రెండో యోగంలో ఎన్ని భూకంపాలు, ఇలా లిస్ట్ అంతా వేసి ఇలా వేసామండి. వేస్తేనండి యోగం దగ్గర ఒక అపూర్వమైన విషయం జరిగింది. వైధృతి అనే ఒక యోగం దాని పేరు. వైధృతి యోగంలో ఎక్కువ భూకంపాలు వచ్చినట్టుగా నాకు డేటాలో దొరికిందండి. ఓకే. నాకు ఆ వైద్యుతి అంటే నేను దాని మీద స్పెషలైజ్ చేసిన వాడిని కాదు కదా. ఏమండి ఇది వచ్చింది. ఇలా ఎప్పుడు జరిగిందంటే ఇది 2012-13లో అప్పుడు నేను ఇది కంప్లీట్ చేశానండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటంటే రాజమండ్రిలో మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారిని ఒక మహాపండితుడు ఉండేవాడు. అది జగత్ప్రసిద్ధుడైన ఏమండి జ్యోతిష్ శాస్త్రం మీద. ఆయనకి ఈ విషయం తెలిసింది, ఇలా భూకంపాల మీద చేశాను. ఒకసారి ఎప్పుడు నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు వారిని కలిసినప్పుడు అన్నారు, ఏమయ్యా నువ్వు మీ ఇంటి దగ్గర కూర్చుని మీ స్నేహితులతో మాట్లాడుకోవడం కాదు, చేసిన కృషి ప్రపంచానికి సంబంధించింది. నేను ఇక్కడ రాజమండ్రిలో సభ పెట్టి మీటింగ్ పెట్టి పిలిస్తే నువ్వు వచ్చి జనం ఎదురుకుండా చెప్పే ధైర్యం ఉందా నీకు? తప్పకుండా ఉందండి అన్నాను. అయితే నేను డేట్ పికప్ చేస్తాను, డేట్ కన్ఫర్మ్ చేస్తాను. ఆవేళని 200 మంది జ్యోతిష్కులను పిలుస్తాను. మొత్తం తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఎక్కడెక్కడ ఇంకా ఉన్నారో అందరినీ పిలుస్తాను నేను. వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేయచ్చు. నిన్ను వాళ్ళు అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పుకోవడం నువ్వు రెడీగా ఉండాలి. అంతే. ఏం అడుగుతారు నేను చెప్పలేను.
తప్పకుండా వస్తానంటాను. వెళ్ళిన తర్వాత అండి అది గొప్ప సన్నివేశం అండి. అంటే సబ్జెక్ట్ మీద ఒక ట్రెడిషనల్ పండిట్ ఎలా నిఖార్సుగా తేల్చేస్తారో వాళ్ళు. మామూలుగా వాళ్ళ బంధుత్వాలు స్నేహాలు ఏముండవు, నిష్కర్షగా శాస్త్రాన్ని వాళ్ళు అవలంబించే మహాపండితులు ఆయన ఒక ఆయనండి. నేను వెళ్ళాను, ఆ వేళ ప్రారంభించానండి. ఇలా చెప్పుకుంటూ ఒక్కొక్క చార్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఈ యోగముల యొక్క ఎఫెక్ట్ చెప్పుకుంటూ వస్తున్నానండి. చెప్తూ ఈ యోగాలన్నింటిలో కూడా వైద్యుతి యోగానికి ఎక్కువ భూకంపాలు వచ్చినట్టుగా నాకు డేటా కనిపిస్తుంది. ఆగవయ్య అన్నారు ఆయన. 200 మంది కూర్చున్నారండి. వైద్యుతి యోగం యొక్క లక్షణం నీకు తెలుసునా? నాకు తెలియదండి, నేను చెప్తాను మైక్ ఇమ్మన్నారు. ఆయన బాగా అప్పటికే ఆయన కాన్ఫిడెన్స్ వచ్చి మనం చేసిన డేటా వర్క్స్. నేను ఆయన చెప్పడం, నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో 1950 నుంచి 65 వరకు కాశీలో ఉండి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలన్నీ అధ్యయనం చేశాను. అందులో భూకంపాల విషయం కూడా నేను చదివాను. ఒక పుస్తకంలో వైద్యుతి యోగంలో ఎక్కువ వస్తుందని రాశాడు. ఓకే. ఇప్పుడు ఏనాడు కదా మనకి పుట్టలేదు ఇంకా ఏమండి, ఎందుకు వస్తుందో కూడా కారణం రాశాడు వైద్యుతి యోగంలో. ఆ సమయంలో ఆకాశం ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణ చెప్పారండి, వంటింటి కిచెన్లో స్టవ్ ఉంది, స్టవ్ మీద బూలుముక్కడు పెట్టు, అందులో నూనె వేయి, హైలో పెట్టు, సరసర కాగుతోంది అనుకో నూనె, చుక్క పడిందంటే చర్మం ఊడిపోతుంది. అటువంటిప్పుడు చల్లటి నీళ్ళు అందులో వేయి, 2-3 చుక్కలు వేయి, ఏమవుతుంది, పెటపెట్టలాడుతూ ఎగిరిపోతాయి బిందులు. వైద్యుతి యోగంలో ఆకాశం ఎలా ఉంటుందయ్యా. ఓకే. సూర్యుని యొక్క రేడియేషను ఆ సమయంలో ఉండేప్పటికి మొత్తం రేడియేషన్ మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అవి టెంపరేచర్ మారుతూ ఉంటాయి. అంతా ఎప్పుడు ఒకే టెంపరేచర్, ఆ మధ్యలో ఇన్బిట్వీన్ ఉండదండి. ఈ స్ట్రోపోస్ఫియర్ వాటిలో మారుతూ ఉంటుంది. ఓకే. ఆ సమయంలో భూమి అదురుతూ ఉంటుందండి, కదులిపోతూ ఉంటుంది. దాని మూలాన నీకు వైద్యుతి యోగం మూలాన సూర్యుని వచ్చే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ రేడియేషన్ భూమి తట్టుకోలేక మనకు కనిపించినంత లెవెల్లోనే కానీ కదులుతూ ఉంటుంది. దానివల్ల భూకంపాలు వస్తాయని రాసిందయ్యా. ఓకే. అది ఈవేళ నాకు ఎన్నాళ్ళు డేటా దొరకలేదు. నాకు చెప్పినోడు ఎవడు ప్రాక్టికలీ ఇన్ని వచ్చేయని చెప్పినోడు లేడు. ఓకే. నేను 60 ఏళ్ల క్రితం చదువుకున్నాను అది. ఈవేళ నాకు డేటా పట్టుకొచ్చావు నువ్వు. బ్రహ్మాండమైనటువంటి కృషి అయ్యాను ఇది అని చెప్పి, నీకు నేను మామూలు సన్మానం కాదు, నేను పండిత సన్మానం చేస్తాను, అందరినీ స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం లేవంటున్నారని 200 మంది లేచి నుంచి ఆవేళ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. ఇది 2వ స్టేజ్లో PhD వరకు చేశాను. అది అయిపోయింది 2007లో. నాకు అంటే రిటైర్ అయిపోయాక అప్పుడు PhD అయిందండి. ఇప్పుడు నేను దీని మీద ప్రపోజల్ కింద నాకు ఎవరైతే సంస్కృతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఇచ్చిందో 3 సార్లు ఇచ్చారు ఇప్పటికి, ఇది ప్రపోజల్ కింద సబ్మిట్ చేశానండి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కొంత ఫండింగ్ చేస్తున్నారు. వాళ్ళు 10 lakhs ఇస్తా ఉన్నారు. కొంత ఇచ్చారనుకోండి మొదలు ఇనిషియల్గా. ఓకే. సరిపోదు, కానీ ఎక్కడో మొదలు ఇచ్చేది ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వాళ్ళు ఎక్కువ ఇవ్వరు గవర్నమెంట్. అది ఫండమెంటల్ పాయింట్. అదో ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో టైప్ పెట్టుకోవాలి, ఓ యూనివర్సిటీ అయ్యి ఉండాలి, అలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఈ పరిశోధన కూడా జ్యోతిష గ్రహాల పరిస్థితులు బట్టేనండి. గ్రహాల గురించి చేద్దామని దానికోసం ప్రారంభించాను. ఓకే. చేసి ఏ కాంబినేషన్స్ వస్తాయి అంటే, పూర్వం మనం ఎప్పుడు శాంపుల్ సైజ్ అంటారు. అదే మొట్టమొదటిలో 27 భూకంపాలు తీసుకున్నాను. దాంతో కొన్ని ఫైండింగ్స్ వచ్చాయి. 380 చేశాను. ఇప్పుడు 6000 భూకంపాలు డేటా కలెక్ట్ చేసామండి. 6000 భూకంపాలను గ్రేడింగ్. నాకు డౌట్ అండి, 1962లో అష్టగ్రహ కూటమి వచ్చింది. అవును. మరి అప్పుడు భూకంపాలు రావాలి కదా. అలా కదా, అది ఎందుకు రాలేదు అది కూడా చెప్తారు అన్నీ ఒకటే. అదే లేదా 3102లో కలియుగం స్టార్ట్ అయింది. దీనికి చెప్తానండి. ఎలాగంటే భూమికి ఎంత లోతు నుంచి ప్రారంభమైంది. ఓకే. ఏమండి, భూమికి 1 కిలోమీటర్ దూరం కండి టప్పున పైకి అందరికీ కదిలిపోతాం. మీకు ఒకసారి జ్ఞాపకం ఉందో లేదో, 1993లో యూసఫ్ గూడలో భూకంపం వచ్చిందండి. అవును. ఏమండి, మేము మంచం పడుకు రాత్రి 3ంటికి ఎగిరి పడ్డాం ఇక్కడ మధురానగర్లో. ఉప్పల్లో వాళ్ళకి భూకంపం తెలియలేదు వాళ్ళకి. అంటే ఎంత మైనర్ లెవెల్ అనమాట. అంటే చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాకే వర్తిస్తుంది అది. తారనాక దాటే ఎవరు ఫీల్ అవ్వలేదన్నారు పేపర్లో, ఇదే న్యూస్. అది యూసఫ్ కూడా మధురానగర్ వీళ్ళంతా ఫీల్ అయ్యాం మేము. అదే లేచిపోయాం. గబా అన్ని బిందులు వెళ్ళిపోయి ఆ అలమారలోంచి కింద డాముల కింద పడ్డాయి. అవేళ జరిగినటువంటిది. ఇలాగా అంటే దానికి ఇంటెన్సిటీ అనేది భూమికి ఎంత పైన మనం పైన ఉన్నాం. మనం అదే మనకి ఎంత దగ్గరలో ఉంటే దాన్ని బట్టి మనం ఫీల్ అవుతూ ఉంటామండి. ఎంత డీప్గా వెళ్ళింది అనుకోండి మనం ఫీల్ అవ్వలేకపోవచ్చు. ఓకే. ఒకటి. రెండోది, అది ఎక్కడొచ్చింది, సముద్రం సామాన్యంగా ఏంటంటే 3/4 ఓషనే ఆక్రమించింది ఈ గ్లోబ్ని. అవును. ఏమండి, సముద్రాల్లో ఎక్కువ వస్తాయి. మన సునామీ చూడండి, దాని ఎఫెక్ట్ ఎంత సునామీ వచ్చిందంటే, అండమాన్ నికోబార్ దీవులు 1 మీటర్ దూరం జరిగిపోయేటండి మొన్న మనకు వచ్చిన. అంటే ఈ ల్యాండ్ కదిలిపోవడమే అసలు తెలంగాణ అంతా కదిలిపేసింది అనుకోండి. అంటే ఎంత దానికి ఏమన్నారంటే, భూమి మొత్తం మీదట ఆర్బిట్లో తిరుగుతుండగా దాని స్పీడ్లో దాన్ని తిరుగుతుంది. ఎర్త్ గ్లోబ్ అంతా కలిపి 1 ఇంచ్ జంప్ చేసిందిటండి.
ఓకే. ఇప్పుడు మీరు స్కూటర్ మీద పెడుతున్నారు అనుకోండి, ఒకడు అదే వెనకాల ఎవడో వాడు గుద్దేశాడు, ఈ ముందర చట్టుకుని ముందర జంప్ చేస్తుంది. అదే అలాగా సునామీ రావడం మూలంగా ఎర్త్ గ్లోబ్ అంతా 1 ఇంచి జంపంటే ఎంత ఎన్ని టన్స్ అండి, కోట్లలో చెప్పలేదు దాన్ని. అవును. అంత దూరం అది మామూలుగా 10 to the power of 23 టన్స్ అనేది చెబుతుంటారు దానికి. అంత జరిగింది, ఎంత పవర్ఫుల్గా వచ్చింది చూడండి. ఇది అది 1 ఇంచే కదా అంట. 1 ఇంచి నీకు ఎవరైనా 1 ఇంచి భూమికి 1 ఇంచి అంటే చాలా పెద్దది, భయంకరం అది. ఇది మనం ప్రెడిక్ట్ చేయడానికి సాధనాలు కొన్ని వచ్చాయి. ఓకే. అయితే ఒకటే పద్ధతి కాదు, గ్రహాలు ఒకటే కాదు. భూకంపం వచ్చేప్పుడండి కొన్ని చోట్ల రేడాన్ గ్యాస్ రిలీజ్ అవుతుందండి. ఓకే. అంటే మామూలుగా నార్మల్ లెవెల్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ లెవెల్లో వచ్చిందనుకోండి, ఇక్కడ అంటే అది ముందర నుంచి స్టార్ట్ అవుతుందంటే. ఓకే. ఇంకో గంట పోయాక మీకు భూకంపం రాబోతుంటే రేడాన్ గ్యాస్ రిలీజ్. కానీ మీరు ఎన్ని చోట్ల ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు, రేడాన్ గ్యాస్ వస్తుందో లేదని సాధ్యమా? అవును. కానీ వచ్చిందో చూశారు, వెరిఫై చేశారు, అది ప్రూవ్ అయింది. ఇది కానీ ప్రాక్టికల్గా ఫీజిబులా? ఇప్పుడు బలానా చోట అయితే బంగారం దొరుకుతుందని చెప్తామండి. ఇప్పుడు అన్ని చోట్ల దేశం అంతా ప్రపంచం తవ్వేయగలరా? సాధ్యమా? అది అవసరం, అది వర్కబుల్ కాదు, అది సొల్యూషన్, అదే ఫీజిబుల్ కాదు. ఇది ఒకటండి. రాబోయే ముందర నూతుల్లో నీళ్ళు పైకి వస్తాయండి. ఓకే. ఓ పూట ముందర నుంచిను నార్మల్ లెవెల్ 10 అడుగులు లోతో ఉందనుకోండి, 7 అడుగులు వచ్చేసాయి అనుకోండి నీళ్లు. ఏ కారణం ఏం లేకుండా, బయట వర్షం లేదు, ఏమండి తుఫాను పట్టలేదు, కానీ నీళ్ళు పైకి వచ్చేసాయి. ఓకే. అంటే ఎక్కడో అది కొట్టబోతుంది అనమాట. ఇలా 17 రకాల కారణాలు, 18 రకాలు ఇప్పటికి ఐడెంటిఫై, వెరైటీస్. ఓకే. రీజన్స్ అంటే దానికి సముద్రం ముందుకు రావడం కూడా అట్లా అనుకో, సముద్రం ముందరకు రావచ్చు, ఏమండి కొన్ని జంతువులు అరుపులు ఉంటాయి. ఓకే. ఇక్కడ జరిగిన చిన్న సంఘటన చెప్తానండి. మనకి ఇండియాలో సునామీ వచ్చినప్పుడు 2003లో ఎప్పుడు వచ్చింది కదా, అండమాన్ నికోబార్ దగ్గర మన షిప్స్, మన నేవల్ ఫ్లీట్ అంతా ఉందండి. దగ్గరలో బీచ్ వేయించి ఇంకా ఎవరికి అక్కడ సునామీ ఇంకా రాలేదు, సునామీ కాన్సెప్ట్ లేదు ఆ పూట, మన వాళ్ళ ఎవరికి ఐడియా లేదు. వస్తుందని ఎక్కడో ఇండోనేషియాలో స్టార్ట్ అయింది, మనకి ఇక్కడ ఎవరికి తెలియదు, మన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు, అనౌన్స్మెంట్ లేదు. నేవీ ఫ్లీట్ హ్యాపీగా కూర్చుని ఉన్నారండి. ట్రైబల్స్, అండమాన్ నికోబార్ ట్రైబల్స్ అంతా పరుగులు ఎట్టున్నారటండి. ఓకే. పరుగులు ఎట్టున్నారట. వీళ్ళంతా పిచ్చాళ్ళ ఉన్నారు, వీళ్ళంతా పరిగెట్టిపోతున్నారు, వీళ్ళు ఎక్కడికోను. వాళ్ళు ఎక్కడ పరిగెట్టారు? సేఫ్ సైడ్కి పరిపోయాడు, సేఫ్ ఏరియాకి పరిపోయాడు. ఓకే. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. సామాన్యంగా వరద వస్తుంటే హై స్కూల్లో పెట్టి, కాలేజీలో పెట్టి వీళ్ళ జనాన్ని సేఫ్ ఏరియాస్ తీసుకెళ్తారు. ఎవరి అనౌన్స్మెంట్ ఏం లేదు, వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. చివరికి ఏమైందంటే సునామీ ఇంకో గంటకు వచ్చింది, ఈ ఫ్లీట్ అంతా కొట్టుకుపోయింది. ఓకే. నేవల్ షిప్స్ అన్ని అవి కొట్టుకుపోయి కిందకి, ఏమండి ఎంత యాంకరింగ్ చేసినా అది కదిలిపోయాయి. వీళ్ళు కొంతమంది డ్రౌన్ అయిపోయారు, మునిగిపోయారు, వాళ్ళు బతికిపోయారండి. వాళ్ళకి ఎలా తెలిసింది? అది అంటే ఏంటన్నా కొన్ని ప్రాచీనమైనటువంటి పద్ధతులు. ఇది ఒకటే కాదు, మనకి గ్రహాలు చెప్తే జాతకాలు, సైన్స్ ఇవే కాదండి. అదే వాళ్ళకి ట్రెడిషన్గా ట్రైబల్స్ కూడా కొన్ని మెథడ్స్ వాళ్ళకి తెలుసును. అంతే వాళ్ళు సేఫ్ సైడ్ ముందరే వెళ్ళిపోయారు, వాళ్ళు పరుగులు ఎట్టుకుంటున్నాం. మనకు తెలుసును అనుకున్న మనం ఏం చేసామంటే గట్టు మీద ఎక్కడ కూర్చొని కొట్టుకుపోయాం. ఇప్పుడు అవధాన గారు చెప్పింది ఏంటంటే ఆ గురువు గ్రహం శని గ్రహం కారణంగానే, అంటే గురుగ్రహం శని గ్రహానికి ఎట్లా సంబంధం అంటే ఆ సూర్యుడికి దగ్గరగా గురుగ్రహం వచ్చినప్పుడు కానీ సోలార్ కళంకాలు అంటూ ఉంటారు, స్పాట్స్, సోలార్ స్పాట్స్ అంటారు వాటిని. ఆ ప్రభావం వల్ల భూమి ప్రకంపనాల్లో తేడా వస్తుంది. మన హార్ట్ బీట్ ఎలా ఇదవుతుందో, ఇప్పుడు చంద్రుడి ప్రభావం వల్ల పౌర్ణానికి అమావాస్యకి సముద్రం ఎలా ఆటుపోట్లు వస్తూ ఉంటాయో మనకు తెలిసిందే కదా. అలాగే ఈ గురుగ్రహం గమనం వల్ల ఆ సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు ఆ సోలార్ స్పాట్స్ వల్ల ఈ భూకంపాలు వస్తున్నాయి అనేది అధ్యయనం తేలింది. అటు శని కారణం అవుతున్నాడు, గురువు కారణం అవుతున్నాడు, సూర్యుడు కారణం అవుతున్నాడు. అదే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.